సో ఈ మధ్య బాగా కాంట్రవర్సీ ఒకటి మనం చూస్తూ ఉన్నాం. సో అనసూయ డ్రెస్ గురించి శివాజీ గారి మాటల వల్ల సో అనసూయ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదంతా కాంట్రవర్సీలో సో కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ ఎక్కువ మాట్లాడడం, దానిపైన అంటే ఎక్కువ చర్చలు జరపడం ఇవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరో కాదు, సంధ్యారెడ్డి గారు. సో మనతో పాటు ఉన్నారు. అంటే వీళ్ళు ఈ కాంట్రవర్సీ ఎందుకు ఎత్తుకున్నారు అంటే సంధ్యారెడ్డి గారు అంటే పేరు కోసం ఫేమస్ అవుదామని చెప్పేసి ఇదంతా కాంట్రవర్సీ ఎత్తుకున్నారా? అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది అసలు సమాజంలో, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు మనతో కూర్చున్నారు. సో నమస్తే మేడం. నమస్తే తమ్మి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో నేను ఇంతకుముందుకే ఇంట్రడక్షన్లో చెప్పిన. ఓకే. సో అనసూయ ఈ కాంట్రవర్సీ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నారు మీరు? అనసూయ టాపిక్ కాంట్రవర్సీ, అనసూయ అనే వ్యక్తిని కాదు అక్కడ. ఓకే. నాకు ఇలాగే నేను ఏదో సిచ్యువేషన్లో ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు నన్ను అడిగారు, ఇలా మహిళలకి ఇలా స్వేచ్ఛ లేదు, శివాజీ గారు చేసిన వ్యాఖ్య పైన మీదేంటక్క రియాక్షన్ అంటే నాకు అప్పుడే చెప్పాను, పార్టీలకు అతీతంగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక మహిళగా ఓకే నా భావన చెప్పిన 100% శివాజీ గారు ఒక వస్త్రధారణ గురించి, ఒక హీరోయిన్ల గురించి, ఒక జరిగిన లుల్లుమాల్ ఓపెనింగ్లో జరిగిన సంఘటనల గురించి ఉద్దేశించి మాట్లాడిండు. మాట్లాడేటప్పుడు 2 తప్పు దొర్లినాయి ఆ మాటలు. అది ఉపసంహరించుకోవాలి, అది 100% మహిళకు గౌరవం ఇవ్వాలి అని చెప్పాం. తర్వాత హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు అనసూయ నెక్స్ట్ డే రియాక్షన్ అయింది. రియాక్ట్ అయ్యి ఏమన్నదంటే, అది అన్నాడు, దాన్ని సుమోటోగా తీసుకుంది మహిళా కమిషనరు, పిలిపించిండ్రు, మాట్లాడేది అయిపోయేది. కానీ మాట్లాడిన సందర్భం ఏంటంటే మహిళలకు స్వేచ్ఛ లేదా, మహిళలకు ఇంకా రజాకాలంలో ఉన్నామా అనే మాట ఈమె మాట్లాడడము. ఈమె మహిళా సంఘాల అధ్యక్షురాలాగా మహిళల మనోభావాలు ఆమెకు చెప్పిందంటే వచ్చి మాట్లాడింది అన్నది. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి అని శివ నేను అడుగుతున్నాను. స్వేచ్ఛ అంటే బట్టలలో స్వేచ్ఛ ఎట్లా అని నేను అడుగుతున్నా. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఉంటుంది కదా. నేనేం చెప్తున్నా, కంఫర్ట్. నేను ఒకటే, స్వేచ్ఛ అంటే నచ్చిన బట్టలు వేసుకో శివ, వద్దను. నచ్చిన బట్టలకి నప్పిన బట్టలు, ఈ 2 తేడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అనసూయను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అనసూయ వృత్తి ప్రవృత్తి 2 ఉంటాయి. ఓకే. వృత్తిని ప్రవృత్తిని 2 ఒక దగ్గర చేసి మనము బ్యాలెన్స్ చేయలేము.